ఈ మందిరం యొక్క 2వ వార్షికోత్సవ కూడికి మనము వచ్చాం. ఈ మందిరం యొక్క 2వ వార్షికోత్సవ కూడికి వచ్చినటువంటి మన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి ఒక ప్రాముఖ్యమైన విషయం ఏమిటి అంటే, మందిరానికి కాదు వార్షికోత్సవం. యానివర్సరీ ఎవరికి చేయాలి? మందిరం చేస్తున్నావా? మందిరము నిర్మించి 2 సంవత్సరాలు అయింది కాబట్టి ప్రభాకర్ గారు మనందరినీ ప్రాంతంలోకి సమకూర్చి ఈ యొక్క మంచి మీటింగ్ ఏర్పాటు చేశారు. కారణం ఏమిటి అంటే, మందిరముకు 2 సంవత్సరాలు వయసు వచ్చిందని చెప్పని ఆ మందిరానికి వార్షికోత్సవం చేయడానికి ఇక్కడ మనల్ని పిలవలేదు. అర్థం చేసుకోవాలి. దేనికి మనల్ని ఇక్కడ పిలిపించారు అంటే, ఈ మందిరములో ఎవరైతే విశ్వాసులుగా చేర్చబడ్డారో, ఎవరైతే సంఘ బిడ్డలుగా ఉన్నారో, వారి జీవితంలో దేవుడు చేసినటువంటి కార్యములు, వారి జీవితంలో దేవుడు జరిగించినటువంటి అద్భుతములు, వారి జీవితంలో ఈ సంఘము ద్వారా, ఈ మందిరమును ద్వారా దేవుడు జరిగించిన గొప్ప కార్యములను గురించి సాక్ష్యముగా ఈ యొక్క సభను ఏర్పాటు చేశారే కానీ ఈ మందిరానికి 2 సంవత్సరాలు వచ్చిందని చెప్పని యానివర్సరీ అనుకుంటే అది పొరపాటు పోయిలారా. ఎవరైతే సంఘముగా చేర్చబడ్డారో, సంఘ సభ్యులుగా చేర్చబడ్డారో, వారి జీవితంలో దేవునితో సహవాసము చేసేటువంటి అనుభవాన్ని కలిగి ఉండాలి. నీ పట్ల దేవుడు కార్యము చేయాలి అంటే దేవునితో సహవాసము చేసేటువంటి అనుభవాన్ని నువ్వు కలిగి ఉండాలి ప్రియులారా. దేవునితో సహవాసమును చేయాలి అంటే మందిరం అంటే ఏమిటో నీకు తెలియాలి. మందిరం అంటే ఏమిటో నీకు తెలియకపోతే దేవునితో నువ్వు సహవాసము చేయలేవు. మందిరం అంటే చాలా మంది అనుకుంటారు, మందిరం అనేటువంటిది ఒక రిలీజియస్ ఆర్గనైజేషన్ లాంటిది. ఆ మందిరానికి మనం వెళితే ఆదివారం పూట అక్కడ ప్రార్థన జరుగుతూ ఉంటుంది, మిగతా రోజుల్లో కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఆ మందిరంలో ఇలా ఏదైనా క్రిస్టమస్ కానీ, ఏదైనా నూతన సంవత్సరం కానీ, ఇలాంటి ఫంక్షన్స్ జరిగేటప్పుడు భోజనాలు పెడతారు, బట్టలు ఇస్తారు అనేటువంటి ఆలోచన కలిగి నీ ఉంటే ప్రియులారా, నువ్వు దేవునికి సమీపస్తుడుగా నువ్వు జీవించలేవు. దేవుని కార్యాన్ని నువ్వు చూడలేవు. మందిరం అంటే ఏమిటి అంటే, బైబిల్ చెప్తా ఉంది, పరిశుద్ధ గ్రంథములో నుండి ఆ మాటలు జ్ఞాపకం చేసుకున్నాం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం చదువుకున్నాం ప్రియులారా. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 42. వీరు అపోస్తల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక యుండిరి. దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా. ఎడతెగక ఉండిరి. ఎవరు వారు? మందిరములో చేర్చబడినటువంటి వారు, దేవుని బిడ్డలు, దేవుని సన్నిధికి వచ్చిన వారు. ఈ యొక్క ప్రాంతంలో, ఈ పొదలకూరు, ఈ యొక్క ఈ ఏరియాలో నిర్మించబడినటువంటి ఈ మందిరములో సంఘ సభ్యులుగా ఎవరైతే ఉన్నారో వారి విషయం ముఖ్యంగా నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. వారు ఏం చేయాలంట? అపోస్తల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక యుండిరి. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ వి నీడ్ టు డూ, దేవుని మందిరములో చేయవలసినటువంటి పని. ఈరోజు మందిరం అంటే ప్రియులారా చాలా మందికి కూడా నిర్లక్ష్యం. మందిరం అంటే చాలా మందికి కూడా దేవుని సన్నిధి కంటే ముందుగా రాలేరు. దేవుని యొక్క సన్నిధిలో ఏముందనుకుంటారు, దేవుడు నాకు ఏం చేశాడు అనుకుంటారు, దేవుని మందిరానికి రావటం వలన ఏం ప్రయోజనం అనుకుంటారు. కానీ వాక్యం అంటుంది, దేవుని మందిరము అనేటువంటిది, ఆ మందిరములో నువ్వు బోధ నేర్చుకోవటానికి, సహవాసము కలిగి ఉండటానికి,
మూడవది రొట్టె విడిచే విషయములో, నాలుగవది ప్రార్థన చేసే విషయములో, ఈ మందిరములో, ఈ ఆలయములో ప్రతి ఒక్కరము చేయవలసినటువంటి క్రియల గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే వాక్యము నీకు తెలియకపోతే, వాక్యమును నేర్చుకోకపోతే, వాక్యము అర్థము చేసుకోకపోతే దేవుడు నీతో సహవాసము చేయలేడు, దేవుడు నీతో స్నేహము చేయలేడు, దేవుడు నీ కుటుంబములో ఉండడు. కారణం ఏమిటో తెలుసా? నీలో వాక్యము లేదు ప్రియులారా. ఏం లేదండి? వాక్యము లేదు. ఈ వాక్యం అంటే ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్యములు ధరించుకొని మన మధ్య నివాసము చేశాడు. ఆ వాక్యమైనటువంటి దేవుణ్ణి ఎవరు ఎరిగి ఉంటారో వారితో ఆ వాక్యమైనటువంటి దేవుడు అంటూ ఉన్నాడు. ఒక మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ వాక్యము నీ పాదములకు దీపము, ఈ వాక్యము నీ త్రోవకు వెలుగు, ఈ వాక్యము బాధలలో నీకు నెమ్మది కలగజేస్తా ఉంటుంది. దేవుణ్ణి తెలుసుకోవాలి అంటే వాక్యం అవసరం ప్రియులారా. అందుకనే దేవుడు అంటున్నాడు, చూడండి పరిశుద్ధ గ్రంథములో తీతు 1వ అధ్యాయము 9వ వచనములు అంటూ ఉన్నాడు, తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును, ఎదురాడు వారు మాటలు ఖండించుటకును శక్తి గలవాడగినట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకునేవాడనై ఉండవలెను. నమ్మదగిన బోధను. ఏ బోధ అండి అది? నమ్మదగిన బోధ. జనం వెళ్తున్నారని జనంతో పాటు నువ్వు వెళ్తున్నావు, అక్కడేదో ఇస్తున్నారని దానికోసం వెళ్తున్నావు, ఇక్కడేదో చేస్తున్నారని దానికోసం పరుగులు తీస్తా ఉన్నావు. వీటి కోసం పరుగులు తీస్తే ప్రియులారా, వీటి కోసం పరుగులు తీస్తే దానివల్ల ప్రయోజనం లేదు. కానీ నమ్మదగినటువంటి బోధను వెతికి వెంటాడి ఆ బోధ నీకు ఎక్కడ దొరుకుతుందో అక్కడికి నువ్వు వెళ్ళటం వలన యేసు అనేటువంటి వ్యక్తిని, యేసు అనేటువంటి దేవుణ్ణి, యేసుని నీ ఇంటిలోనూ నీ హృదయంలో నువ్వు ప్రతిష్ఠించుకోగలవనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు దేవుడు లేకపోతే జీవితం వ్యర్థమండి. అవునా కాదా? దేవుడు లేని జీవితం వ్యర్థం. దేవుడు ఉంటే నీ జీవితము ఆశీర్వదించబడుతుంది. దేవుడు ఉంటే నీ జీవితము 7 తరాల వరకు దీవించబడతా ఉంటుంది. దేవుడు ఉంటే నీ జీవితంలో గొప్ప మేలును నువ్వు చూడగలుగుతావు. ఆ మేలు చూడాలి అంటే, ఆ దేవుణ్ణి నువ్వు చూడగలాలి అంటే నువ్వు డైరెక్ట్గా దేవుణ్ణి నువ్వు చూడలేవు. ఈరోజు ప్రభువా కనపడు 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 అని చెప్పని నువ్వు పేకలు వేసినా, రెంకలు వేసినా, నువ్వు బిగ్గరగా అరిసినా నీ కంటి ముందు దేవుడు కనపడతాను అన్న వాళ్ళ చేతులు పైకి చూపించండి. పెద్దగా కేకలేసి ప్రభువా కనపడంటే నీకు కనపడతాడా? ఏమంటే కనిపిస్తాడా? నేను గుడ్డలు దించుకున్నా కనిపిస్తాడా? ఎలా కనిపిస్తాడు? వాక్యము ద్వారా దేవుడు నీకు కనిపిస్తాడు ప్రియులారా. వాక్యము ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. వాక్యము ద్వారా దేవుడు నీతో సహవాసం చేస్తాడు. ఈ వాక్యము ద్వారా దేవుడు నీ పట్ల కార్యమును జరిగిస్తాడు. దేవుడు నీ పట్ల కార్యము జరిగించాలంటే ఈ వాక్యములో నీకు శ్రద్ధ ఉండాలి, ఈ వాక్యములో నీకు పట్టుదల ఉండాలి, నమ్మదగినటువంటి వాక్యాన్ని నువ్వు ఎరిగి ఉండాలి. వాక్యము నమ్మాలి అంటే ఆ వాక్యాన్ని గురించి అంటున్నాడు, తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును, ఎదురాడు వారి మాటలు ఖండించుటకును శక్తి గలవాడగునట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టువాడై ఉండవలను. అందుకని అంటున్నాడు, మనము ఎదురాడు వారి విషయంలో వారికి వాక్యాన్ని చెప్పి ఒప్పించగలిగినటువంటి ఆ జీవితాన్ని, ఆ విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. అందుకని అంటున్నాడు, హితబోధ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి, మీరు అపోస్తుల బోధ యందు. రెండవది ఏంటో తెలుసా? సహవాసమునందు. ఎవరితో సహవాసము? దేవునితో సహవాసం.
అబ్రహాముకు తెలుసు, నేను దేవుణ్ణి అడుగుట వలన దేవుడు విసుక్కొనకుండా, దేవుడు సనుక్కోకుండా, దేవుడు నా పట్ల, నా మాట పట్ల, నేను అడిగేటువంటి ఆ యొక్క రిక్వెస్ట్ పట్ల దేవుడు తప్పనిసరిగా స్పందిస్తాడు అనేటువంటి విషయము అబ్రహాముకు తెలుసు. కాబట్టి అబ్రహాము బేరమాడుతా ఉన్నాడు. అక్కడ ఆ వాక్యాలు చదివేటప్పుడు దేవుడు అంటా ఉన్నాడు, ఏమంటాడు తెలుసా? అబ్రహామా, నీవడిగినట్టే. ఏమండి, నువ్వు ఏది అడిగితే అది చేస్తాను. ఇది దేవుడు వాగ్దానం. అందుకని బైబిల్ అంటుంది, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నాడు. మారనటువంటి దేవుడు, మార్పు లేని దేవుడు. అబ్రహాము అడిగినప్పుడు ఎస్ అన్న దేవుడు ఈ రోజు నువ్వు అడిగినా కూడా నీకు ఎస్ అంటాడు. ఎస్ అనాలి అంటే దేవునితో సహవాసము నీవు చెయ్యాలి. దేవునితో సహవాసము చేయాలి అంటే నువ్వు ఎవరితో సహవాసము చేస్తున్నావో తెలుసుకోవాలి. అందుకని చూడన్నాడు, చూడండి పరిశుద్ధ గ్రంథములో 1 కొరింథీ 1:9 మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఎవరు సహవాసం చేయడానికి వస్తున్నాం మనము? మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. మందిరములోకి వస్తున్నావంటే దేవునితో సహవాసము చేయటానికి వస్తా ఉన్నావు ప్రియులారా. దేవునితో సహవాసం అంటే నీతో కూడా వచ్చేటువంటి వారందరూ కూడా దేవుని దగ్గరకు వస్తున్నారు, దేవునితో సహవాసం చేయటానికి వస్తూ ఉన్నారు. మీరు ఐక్యత కలిగి ఉండాలి, సంఘములో ప్రేమ కలిగి ఉండాలి, విశ్వాసము కలిగి ఉండాలి, ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ఆ సహవాసం ఎలా ఉండాలి అంటే ఒకరికి శ్రమ వచ్చినప్పుడు మరొకరు సహాయపడేటువంటి విధముగా ఉండాలి.